సాఫ్ట్వేర్ ఉద్యోగాల పేరుతో టోకరా యాక్చువల్లీ హెల్త్ అండ్ వెల్త్ ఫైనాన్స్ కంపెనీ. ఈ వీడియోలో దీని గురించి మాట్లాడుకుందాం. దాదాపు 900 మంది దగ్గర 830 ఎగ్జాక్ట్లీ అప్రాక్సిమేట్లీ 900 అంటున్నారు. 120 కోట్లు తీసుకొని జంప్ అయ్యారు వర్క్ ఫ్రమ్ హోమ్. సో ఎలా జరిగింది? సో దీనికి ఎలాంటి శిక్షలు వేసేదానికి అంటే మనం గూగుల్ చేస్తే ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ బేసిక్ ఇన్ఫర్మేషన్ మీకు కూడా షేర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. సో కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. లా పరంగా నాకైతే జీరో నాలెడ్జ్ ఉంది. సో ప్యూర్లీ కొంత రీసెర్చ్ చేసి ఇంటర్నెట్ బ్రౌజ్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ని మీకు షేర్ చేస్తూ ఉన్నాను. సో ఇన్ఫర్మేషన్ని ఎందుకు షేర్ చేస్తున్నానో కూడా మీకు చెప్తాను. బేసిక్ ఇన్ఫర్మేషన్ అయినా నాకు తెలిసింది, కొంచెం తెలుసుకున్నది. అయితే ఇక్కడ కంపెనీ ఏంటంటే సాఫ్ట్వేర్ ఉద్యోగాల పేరుతో టోకరా. సాఫ్ట్వేర్ అని కాదు కానీ ఒకరు 3 జాబులు చేయొచ్చు, 4 జాబులు చేయొచ్చు. 3,60,000 కడితే మంత్లీ 40,000, రోజుకి 1 గంట మాత్రమే పనిచేయాలి. ఇది దానికి సంబంధించిన సారాంశం. ఈ హెల్త్ అండ్ వెల్త్ ఫైనాన్స్ కంపెనీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అని చెప్పి. అయితే ఒక్కొక్కరు 3,60,000 డిపాజిట్ చేయాలి ఈ వర్క్ స్టార్ట్ చేయాలని. ఎలా నమ్ముతారండి? నాకు అర్థం కావట్లేదు. అంటే ఇన్ని మోసాలు జరుగుతున్నా ఇంకా 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 ఎలా నమ్ముతున్నారు? ఆలోచన చేయాలి మనం. వేర్ వీఆర్ హైడింగ్ అనేది ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈ సినిమా చూసారా, బ్లఫ్ మాస్టర్. ఆశ, మనిషి ఆశ ఏదైతే ఉందో ఆశ పుట్టించి దాని నుంచి ఎన్కాష్ చేసుకుంటున్నారు. సో మనకి చూసినప్పుడు ఇది ఎంతవరకు జెన్యూన్ అని మనం ఆలోచన చేయాలా. ఆలోచన చేయకుండా గుడ్డిగా బ్లైండ్గా వెళ్ళి జాయిన్ అయితే ఇలాగే ఉంటుంది. ఇంకా చాలా మంది ఇంకా బ్యాక్ డోర్లో జాబులు కడతా ఉన్నారు. వాళ్ళందరూ కొంచెం ఆలోచన చేయండి. ఓకే, ఇంకా చాలా మోసాలు హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ, వైజాగ్లో జరుగుతూ ఉన్నాయి. ఓకే, అయితే దీనికి సంబంధించి 2023 హైదరాబాద్ సిటీలోనే దాదాపు 4,100 చీటింగ్ కేసులు ఇట్లాంటివి నమోదయ్యాయి అనమాట. సో ఇది ఒకసారి మీరు ఆలోచన చేయండి. కొన్ని లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయి. అయితే ఈ సెక్షన్ 406 ఐపీసీ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఏంటి అంటే మేము మనీ తీసుకొని ఒక ప్రాపర్టీ కానీ లేకపోతే మిస్యూజ్, ఆ డబ్బుల్ని మిస్యూజ్ చేసి దీనికి అప్ టు 3 years ఇంప్రిజన్మెంట్ ఆర్ ఫైన్ అండ్ లేకపోతే 2 an employment entrusted with company funds divert to their personal account. ఇది డిఫరెంట్. 420 కింద అప్ టు 7 years. ఇది ఒకటి జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి అప్ టు 7 years, అప్ టు 3 years లేకపోతే ఫైన్. సో ఆర్థిక నేరాలు అనేవి చాలా ఎక్కువైపోతూ ఉన్నాయి. సో అందుకనే మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇంకా కఠినమైన శిక్షలు, కఠినమైన ఈ చట్టాలు కూడా ఇంకా చేంజ్ చేయాల్సిన అవసరం ఉందేమో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే చాలా ఆర్థిక నేరాలు అనేవి ఈ మధ్య కాలంలో రోజు రోజుకి ఎక్కువైపోతా ఉన్నాయి. కానీ ఒక విషయం, ప్రతి ఒక్క స్టూడెంట్ చదువుకున్నాడు ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే ఆ జెన్యూనిటీ లేకుండా, ఆ సబ్జెక్ట్ ఏందో తెలుసుకోకుండా ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనగానే డబ్బులు కట్టేయడం, జాబ్ ఇప్పిస్తారనగానే అసలు ఏంటి ప్రాసెస్ ఏంటి, ఆఫ్లైన్లో వెళ్ళి కనుక్కొని ఆలోచన ఉండట్లేదు. అంతా ఆన్లైన్లోనే పని జరిగిపోవాలి. అసలు నిజమైన జెన్యూన్ కంపెనీనే, అసలు కంపెనీ ప్రాసెస్ అసలు ఉందా, అసలు ఈ విధంగా డబ్బులు పడడం ఎంతవరకు కరెక్ట్, లీగల్లీ ఎంతవరకు కరెక్ట్, ఇవన్నీ ఆలోచన చేయాలి. ఆలోచన చేసి అప్పుడు మీరు ముందుకు తీసుకెళ్ళాలి. ఇది ఒకసారి ఆలోచన చేయండి. సో ఈ హెల్త్ అండ్ వెల్త్ ఫైనాన్స్ కంపెనీ ఇది. ఓకే, ఇది ఒకసారి ఆలోచన చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.